బైకర్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు. సేమ్ మళ్ళీ ఇంగ్లీష్ టైటిల్, ఇంగ్లీష్ అక్షరాలతోటి ఇది ఒక డిజైన్ చేయడం జరిగింది. తెలుగు సినిమాలకి ఇంగ్లీష్ ఫాంట్లతో చేస్తున్నారు ఈ మధ్య, అదొక ఫ్యాషన్ అయింది. అట్లాగే తమిళ్ సినిమాలేమో తమిళ్ పేరులోనే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు, అదొక ట్రెండ్. అయితే ఇప్పుడు ఇదేం ట్రెండ్ అంటే ఒకటి ఇంగ్లీషు ఫాంట్ తోటి తెలుగులో వేస్తున్నారు. ఇదొక స్టైల్గా మనకు అలవాటైపోయింది క్రమము. సో ఇది తెలుగుదనాన్ని ఇష్టపడే వాళ్ళు బాధపడేటువంటి కొన్ని పరిణామం ఇది. ఎందుకంటే భాషాభిమానం ఉన్న వాళ్ళకి అయ్యో తెలుగు సినిమా పేరు తెలుగులో లేదే అనిపిస్తుంది. సరే, ఓకే, ఒకవేళ వీళ్ళు ఇంటర్నేషనల్ ఫిలిం లాగా చేశారు కాబట్టి ఈ సినిమా వరకు మినహాయింపు ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ సినిమా F1 లాంటి సినిమా స్ఫూర్తితో చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. అయితే తెలుగులో జెర్సీ అని ఒక సినిమా వచ్చింది, నానిది. ఆ జెర్సీ సినిమా నేపథ్యం ఏంటంటే ఒక పిల్లాడు ఉంటాడు, అనుకోని కొన్ని కారణాల వల్ల నాని ఆ, ఆ, అతను మళ్ళీ క్రికెట్ ఆడలేకపోతాడు. ఆ తర్వాత కొన్నేళ్ళ తర్వాత పిల్లాడు పెద్దదైన తర్వాత మళ్ళీ కుటుంబ కలహాలు అవన్నీ జరిగిన తర్వాత ఆ, మళ్ళీ అతను సక్సెస్ అవుతాడు. ఎలా సక్సెస్ అయ్యాడు అనేది జెర్సీ అని ఒక డ్రెస్ మీద టైటిల్ తీసుకొని చేసిన ఈ సినిమాని మళ్ళీ హిందీలో పునర్నిర్మించడం కూడా చేశారు, అంటే రీమేక్ చేశారు. సో ఆ సినిమా నేపథ్యం కొంచెం మనకి ఈ సినిమాకి ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది. ఇందులో కూడా ఒక పిల్లాడికి తండ్రిగా శర్వానంద్ నటించాడు. ఆ, తర్వాత ఇందులో కూడా సేమ్ అట్లాగే బైకర్, కాకపోతే మారింది ఏంటంటే అక్కడ క్రికెట్, ఇక్కడేమో బైక్ రేసు. సో ఈ నేపథ్యము భారతీయ సినిమా చరిత్రలో మొదటిసారి అని చెప్పి ప్రకటించారు ఈ సినిమాకి. భారీగా విదేశాల్లో షూటింగ్ చేశారు. ఇందులో మాలవిక నాయర్ తోటి ఒక లిప్ లాక్ ఉంది. తర్వాత ముందుటి మీద ముద్దు పెట్టే ఒక సన్నివేశం ఉంది. 2 సన్నివేశాలు తప్ప సినిమాలో పాటలు, పద్యాలు, సెక్స్ కానీ ఇటువంటివి లేవు. చాలా నీట్గా స్పోర్ట్ డ్రామాగా తీశారు సినిమాని. మాలవిక నాయర్ లిప్ లాక్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది, అది మధ్య క్లోజ్గా బాగా కనబడేలాగా తీశారు అది. సో ఏ ఫ్యామిలీస్ ప్రైడ్ అండ్ కాన్ఫ్లిక్ట్ collide as one man chases motocross గ్లోరీ డ్రైవెన్ బై గ్రిట్ స్పిరిట్ అండ్ ద ఎడ్జ్ ఆఫ్ డేంజర్. అయితే ఇందులో అతుల్ కుల్కర్ని పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. అతుల్ కుల్కర్ని డాక్టర్ రాజశేఖర్ వచ్చేసి తండ్రిగా చాలా ఇంపార్టెంట్ రోల్ని పోషించడం జరిగింది. అతని క్యారెక్టర్ పేరు కానీ అది సినిమాలో తీసుకున్నటువంటి నేపథ్యం కానీ చాలా బాగుంది. సో అతనికి బుల్లెట్ అని చెప్పేసి ఒక ఇంటి ట్యాగ్ లైన్ తగిలిచ్చి అతని క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. ఇక శర్వానంద్ హీరోగా చేసిన ఈ సినిమాలో మాలవిక నాయర్ ఇందాక చెప్పినట్టు హీరోయిన్, బ్రహ్మాజీ అతి ముఖ్యమైన పాత్రలో సీరియస్ రోల్లో ఆకట్టుకున్నాడు. అభిలాష్ రెడ్డి డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి ప్రమోద్ ఉప్పలపాటి, తర్వాత వంశీ కృష్ణారెడ్డి యువి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమా చేయడం జరిగింది. జిబ్రాన్ మ్యూజిక్ చేసినటువంటి ఈ సినిమాకి జే యువరాజు సినిమాటోగ్రఫీ చేయడం జరిగింది. ఈ సినిమా చెప్పుకునే ముందు ఈ సంక్రాంతికి నారి నారి నడుమ మురారి అని బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా టైటిల్తో హిట్ కొట్టినటువంటి శర్వానంద్ మళ్ళీ రెండో సినిమా కూడా సక్సెస్ కోసం ప్రయత్నం చేయడం గమనించాం మనం ఈ సినిమా ద్వారా. సో ఈ సినిమాలో చేసినటువంటి క్యారెక్టర్ పేరు కూడా శంకర్ నారాయణ అని చెప్పేసి ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు, ఈ టైటిల్స్ ఆ పేర్లు పెట్టేటువంటి విధానం కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా టైటిల్స్, అంటే టైటిల్ చూడంగానే మనకు సినిమాని ఐడెంటిఫై చేసే విధంగా క్యారెక్టర్స్ పేర్లు కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఇందులో శర్వానంద్, మాలవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కుల్కర్ని తదితరులు నటించిన ఈ యువ క్రియేషన్స్ సినిమా ఎలా ఉంది అంటే మనకి ముఖ్యంగా ఇది ఒక హైప్ మాత్రం స్టార్టింగ్లో క్రియేట్ చేసింది. ఏ రకంగానంటే ఒక స్పోర్ట్స్ డ్రామా ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి ఇందులో విక్కీ పాత్రలో, వికాస్ నారాయణ్ పాత్రలో శర్వానంద్, బుల్లెట్ సునీల్ పాత్రలో తండ్రిగా రాజశేఖరు, సునీల్ నారాయణ అనే పేరు, శంకర్ నారాయణ కాదు, సునీల్ నారాయణ తండ్రి పాత్రలో రాజశేఖర్ యాక్ట్ చేశాడు. ఎప్పటికైనా ఇండియాలో కూడా మెట్రో క్రాస్ రేసింగ్కి గుర్తింపు తీసుకురాలని తండ్రి కళ కోసం విక్కీ 6 నిమిషాలు కష్టపడ్డము, నెంబర్ 1 బైక్ డ్రైవర్గా ఎలా నిలబడ్డాడు అనేది ఈ సినిమాగా తీసుకున్నారు. ఇందులో ఒక ఐఎన్జి అనేటువంటి స్పాన్సరింగ్ కంపెనీ అధినేతగా అతుల్ కుల్కర్ని పాత్ర, ఆ తర్వాత ఒక విలన్ ఉంటాడు, ఇతని కోసము కాలిపోవడానికి కూడా సిద్ధపడతాడు. కాలిపోయిన తర్వాత మళ్ళీ చివరిలో మారిపోయి సడన్గా అతనే స్పాన్సర్గా మారడం ఒక కోసమేరుపు. అనన్య మాలవిక నాయర్ పాత్రను అనన్య పాత్రను పోషించిన మాలకి నాయర్ ఆమె తల్లి పాత్ర పోషించిన తులసి, వీళ్ళు చాలా అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది వాళ్ళ క్యారెక్టర్స్కి. సో ఈమె పెళ్లి కుదిరిన తర్వాత ఆమె తన గర్భం టైంలో టెన్షన్ పడొద్దు, నేను ఇట్లాంటి దాంట్లో కాలిపోతే నా జీవితం ఇదవుతుంది, నువ్వు వెళ్ళు మానకు అంటే పెద్ద అగ్రిమెంట్ సైన్ చేసినటువంటి శర్వానంద్ అంటే విక్కీ ఆగిపోతాడు. సో అది తండ్రికి పెద్ద అవమానంగా మారుతుంది. ఆ తర్వాత చాలా బాధపడతాడు. అతని దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు బ్రహ్మాజీ. సో అట్లా సునీల్ నారాయణ్ క్యారెక్టరు బుల్లెట్ సునీల్గా రాజశేఖర్ పర్ఫార్మెన్స్ అతన్ని అంటే హీరోయిజం ఇంకో సెకండ్ హీరో లాగా ఈ క్యారెక్టర్ జరిగింది కానీ ఒక ఆర్డినరీ క్యారెక్టర్ లాగా జరగలేదు.
అయితే పాటలు, పద్యాలు ఇవన్నీ పక్కన పెట్టి మెలో డ్రామాకిను తర్వాత ఈ యొక్క ఈ స్పోర్ట్స్ డ్రామాకి తీసుకున్నారు. ఇంటర్వెల్స్‌కి సెకండ్ హాఫ్ మీద ఆసక్తిని పెంచే విధంగా మనకు తీసుకొని అది లోడింగ్ అని చెప్పేసి చూపెడతాడు. ఒక కొత్త పదం పెట్టి లోడింగ్ అని చెప్పి చూపిస్తారు. ఏది ఇంటర్వెల్. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఎండింగ్‌లో కూడా అటువంటి ఒక డిఫరెంట్ పదంతోటే మనకి ఎండ్ చేశారు ఇంగ్లీష్‌లో. సో, శర్వా నటన చాలా బాగుంది. అత కొడుకు శర్వాగా కొడుకుగా చేసిన అబ్బాయి చిన్న బాబు చాలా అద్భుతంగా చేశాడు. అందరిని డామినేట్ చేశాడు ఆ పిల్లోడు. సో, అతను తన తండ్రి గురించి ఎవరైనా మాట్లాడితే ముక్కు పలగొట్టే సన్నివేశము ఆ స్కూల్‌లో మిగతా వాళ్ళందరూ గూడా ఆ పిల్లాడిని అంటే, మా నాన్ననంటే నేను కొడతాను వాడిని అని చెప్పడం బాగుంది. నేపథ్య సంగీతం జిబ్రాన్‌ది బాగుంది. అట్లాగే పదునైన బీజీఎంతో సినిమా అంతా దాని స్థాయిని పెంచాడు. సో, సందర్భానుసారం సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అట్లాగే రేసింగ్ సీన్స్ చాలా బాగుంది. వర్షం పడుతుందని చెప్పి ముందే ఊహించి రాజశేఖర్, సునీల్ నారాయణ చెప్పడము. దాని తగ్గట్టుగా విక్కీ తండ్రికి చెప్పినట్టు వినడం. తర్వాత తండ్రి కోసం నిర్ణయించుకొని వచ్చిన తర్వాత ఒక సన్నివేశంలో వీడు మళ్ళీ వెళ్ళిపోతాడని రేపు రాజశేఖర్ నేను ఇంకా నీకు ఒక కోచ్‌గా ఉంటాను కానీ తండ్రిగా ఉండను అని చెప్పిన టైంలో నేను పోను అని 2 సార్లు గది లోపలికి వెళ్ళి వచ్చి చెప్పే సన్నివేశం చాలా బాగా తీశాడు. కెమెరామెన్ గానీ, అతను శర్వా చూపించిన నటన గానీ చాలా బాగుంది. దీనికోసం తన శరీరాకృతిని మార్చుకొని శర్వానంద్ పూర్తిగా కుర్రోడిలాగా మారిపోయి అంటే అతను వెయిట్ అంతా తగ్గిపోయి చాలా బైక్ రైజర్ అంటే రైజర్ లాగా చేశాడు. అది రేజర్ లాగా. సో, అద్భుతంగా అట్లాగే ఆ నేపథ్యం అంతా కొత్తగా ఉంది. ఆ మధ్య ఒకటి ఇట్లాంటి డ్రామా ఒకటి డబ్బింగ్ సినిమా ఒకటొచ్చింది తమిళ్ నుంచి మనకు. మలయాళం నుంచో, తమిళ్ నుంచో ఒకటొచ్చింది. బైసన్ టైప్‌లోనే ఉంటది పేరు. బైసన్ కాదు. ఇంకో బైసన్ గూడా ఒక స్పోర్ట్స్ డ్రామా. అంతకుముందు ఒక సినిమా వచ్చింది ఇట్లాగే. సో, అది డిఫరెంట్‌గా ఉంటది టైటిల్ గూడా. ఆ నేపథ్యము, తర్వాత ఎఫ్1 నేపథ్యము, తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఈ సినిమా నేపథ్యము. ఏ సినిమా నేపథ్యం అంటే ఇప్పుడు 'జెర్సీస్' నేపథ్యం ఇవన్నీ గూడా కలగలుపుతూ వచ్చినటువంటి సినిమాగా ఇది చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో కొంత కన్‌ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే ఉందంటే స్టార్టింగు ఈయన 'సునీల్ నారాయణ'కి ఒక అవమానం జరిగిందంటూ మొదలుపెట్టి, ఆ తర్వాత విక్కీని చూపిస్తూ ఎనక జరిగిందేంది, ముందు జరిగిందేంది, ఎనకకు ముందుకు వెళ్తా ఉండడంతో సామాన్య ప్రేక్షకులకు ముఖ్యంగా బల్లా ప్రేక్షకులకు కింద నేల క్లాస్ వాళ్ళకి అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్‌లున్నాయి. నేల క్లాస్ లేదనుకుంటే పొరపాటే. ఇప్పుడు కూడా కొంచెం అర్థం కాని ప్రేక్షకులు ఉంటారు కదా! వాళ్ళకి మాత్రం కన్‌ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లేనే అనిపిస్తుంది. అది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది సినిమా. మాళవిక నాయర్ ఈ సినిమాకి బాగా యాడెడ్. ఆమె ఇచ్చినటువంటి ఆ లిప్ లాక్ ఒక సీన్ గాని, ఆ తర్వాత ఆమె చూసిన పర్ఫార్మెన్స్ గాని, తల్లిగా ఆమె బాధపడుతున్నటువంటి ఇది, తర్వాత తన గర్భం మీద ముద్దు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆమె ఏ రకంగా హీరోతో ముద్దు పెట్టించుకుందనేది అట్టయి కొన్ని బాగా తీశాడు సన్నివేశాలు. సో, ముఖ్యంగా శర్వానంద్ నటన బాగుంది. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్‌గా అతను ఎంతో కష్టపడిపోయి తండ్రి మాటను కూడా కాదనుకోని బాధపడ్డ తర్వాత ఇక ఎప్పుడు ఫిక్స్ అయిపోయాడో అప్పుడు మాత్రం తండ్రికి నేను ఈసారి పోను అని చెప్పి అన్న ప్రకారంగా అతను ఎలా సాధించాడు. తర్వాత ఇతని ప్రత్యర్థి ఇతనికి ఏ రకంగా హెల్ప్ చేసి స్పాన్సర్‌గా మారాడు. ఎవరు స్పాన్సర్స్ లేకపోతే ఐఎన్‌జీ కంపెనీ వాళ్ళు మళ్ళీ లాస్ట్‌కి ఆఫర్ ఇస్తే తిరస్కరించి రాజశేఖర్ ఏ రకంగా వెళ్ళిపోయాడు అనే కథతో మనకు దాదాపు ఈ యూఏ 13+ సర్టిఫికేట్ సినిమా 3 ఏప్రిల్ 2026న రిలీజ్ అయిన 2 గంటల 42 నిమిషాల సినిమా అక్కడక్కడ సాగదీతగా మనకు ఈ సినిమా వెళ్తుంది. ఆ సాగదీత ఒక్కటే ఈ సినిమాకి పెద్ద ప్రధానమైన మైనస్ పాయింట్‌గా మనం భావించవచ్చు. సో, బైకర్ సినిమా ఇప్పుడు పోలిస్తే ఈ వారం వచ్చిన సినిమాలతో పోలిస్తే 'నిహారిక కొన్నిదెల' సినిమా 'రాకాసి' సినిమా ముందు మాత్రం దిగదుడిపయింది. ఎందుకంటే ఆ చిన్న సినిమా విజయం దిశగా పరుగు తీసుకుంటే ఇది డివైడ్ టాక్‌తో దూసుకెళ్తుంది. సో, ఇది విషయం ఈ సినిమా గురించి. సో, ఈ సినిమాకి వాళ్ళు పడ్డ కష్టాన్ని మాత్రం గుర్తించాలి. బాగా కష్టపడి చేశారు. అయితే ఎంత పెద్ద బ్యానర్ చేసినా కూడా సినిమాలో దమ్ము, సరుకు లేకపోతే ఎలా వెలవెలబోతుందనే దానికి మళ్ళొకసారి ఈ సినిమా ఇది. ఎందుకంటే ఇందులో బైక్ రైసింగ్ మీద తీసుకున్నటువంటి శ్రద్ధ కన్‌ఫ్యూజ్ స్క్రీన్ ప్లే కొంచెం ముందుకెళ్తే అది ముందుకెళ్తున్నామా, కథ వెనకకెళ్తున్నామా అనేది కన్‌ఫ్యూజ్‌లో అదొక మైనస్ అవుతే అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు, ఎడిటింగ్ స్లో కావడం ఇవన్నీ కూడా ఈ సినిమాకి మైనస్‌గా పరిణమించాయి. సో, ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం, తర్వాత ఈ సినిమాలో ఏదైతే సాంగ్స్ మీద మనకెప్పుడైతే సాంగ్స్ మీద కాన్సంట్రేట్ చేయకుండా వెళ్ళిపోతారో అవకాశం ఉంది. ఇద్దరు లవరు జంట ఉంది కాబట్టి ఎక్కడైనా పాటలు పెట్టుకునే సన్నివేశాలు ఉన్నా కూడా, ఆ సన్నివేశాలు పెట్టుకోకుండా ఈ సినిమాని ఒక బైక్ రేస్ సినిమా లాగానే చేసుకోవడం కూడా మైనస్‌గా పరిణమించింది. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. సో, ఈ సినిమా ఎవరికి నచ్చుతుందంటే ఒక స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఒక కేటగిరీ వైపు వెళ్ళిపోయింది. సో, రాజశేఖర్ ఉందా నటన ఒకటి ఎందుకంటే ఆయన టర్న్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ముందుకెళ్తున్నాడు. సో, అతనికి కలిసొచ్చిందా అంటే ఈ సినిమా జస్ట్ ఈ టైప్ ఆఫ్ రోల్స్ రాజశేఖర్ చేయగలడు అనేది వరకు మాత్రమే మనకు చూపించింది. అట్లనే ఇతనితో పాటు ఇండియా టీమ్‌కి క్రికెట్‌కి వచ్చినటువంటి ప్రాముఖ్యత వేరే దానికి లేదు అని దగ్గర దగ్గర ఇతను ట్రై చేసి వేరే వాళ్ళతో మాట్లాడి
మొత్తానికి స్పాన్సర్స్ కోసం ఎంత కష్టపడతారు, ఆ తర్వాత విన్నింగ్ కోసం ఏ రకంగా పోరాడతారు, తర్వాత స్వార్థం లేకుండా తన కొడుకు కాకుండా తను గెలవాలని, ఆయన పేరు లేకుండా గెలవాలన్న తర్వాత లాస్ట్కి తన తండ్రికి ఆయన ప్రాధాన్యత ఇచ్చి ప్రెస్లో తన తండ్రి వల్లే ఇదంతా సాగింది అన్నప్పుడు తండ్రి పడేటువంటి సంతోషం ఆయన చూపించిన కళ్ళలో చూపించినటువంటి ఇది సునీల్ నారాయణ పాత్రలో రాజశేఖర్ జీవించాడని చెప్పాలి. రాజశేఖర్ పర్ఫార్మెన్స్, శర్వానంద్ పర్ఫార్మెన్స్, మాలవిక నాయరు, తులసిల పర్ఫార్మెన్స్లు మాత్రం ఈ సినిమాలో కట్టుపడేలా చేస్తాయి మనల్ని. సో ఇక మిగతాది ఏంటంటే ఒక స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కించడంలో మరి డైరెక్టరు అభిలాష్ సక్సెస్ అయ్యాడంటే సక్సెస్ అయ్యాడు. కానీ కొంచెం ల్యాగ్ సీన్స్ అవి లేకపోయి ఉంటే ఇంకా బాగుండేది. 2.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.